ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 2018 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 503 కోట్లు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు 158 కోట్లు, 2020-2021లో 95.25 కోట్లు, 2019 తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 337 కోట్లు సేకరించింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏకంగా 154 కోట్ల రూపాయల బాండ్స్ సమర్పించుకుంది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 37 కోట్లు, ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ 24 కోట్లు, ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ 17 కోట్లు, ఓస్ట్రో మధ్యవిండ్ ప్రైవేట్ లిమిటెడ్ 17 కోట్లు, స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10 కోట్లు, స్కీరాన్ రెన్యూవబుల్ ఎనర్జీ 7 కోట్లు, ఎవర్షైన్ ఇంటీరియర్స్ చెన్నై ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు, ఫ్యూచరిస్టిక్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు, గ్రీన్ అండ్ కో అనంతపూర్ విండ్ పవర్ 5 కోట్లు సమర్పించుకున్నాయి. ఈ సమర్పణ క్రతువు రాజమార్గంలో జరిగింది. దొడ్డిదారి ధనయజ్ఞం మన ఊహకు అందదు. మనం వాడే సాధారణ క్యాలిక్యులేటర్స్లో ఆ అంకెలు కూడా పట్టవు. కేవలం ధనదాహం కోసం పార్టీ పెట్టి వనరుల నిలువు దోపిడీకి దారులు వేసిన సంగతి ప్రజలకు తెలిసిందే.